హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సల్మా కోవిడ్ వ్లాగ్స్. ఈరోజు కోవిడ్లో మా తమ్ముడు చిక్కుడుకాయలు తీసుకొచ్చాడండి. చిక్కుడుకాయల్లో పచ్చిరొయ్యలు వేసి కూర చేశాను. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా టేస్ట్గా, సింపుల్గా, ఈజీ రెసిపీ అండి. చిక్కుడుకాయ పచ్చిరొయ్యల కూర చూడండి ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేద్దామా. ఈ చిక్కుడుకాయలు కోవిడ్లో 60-70 రూపాయలు ఉంటాయండి. అంటే రూపాయి డినారు 300 ఫీల్స్ అండి. ఇండియాలో కన్నా కోవిడ్లో ఎక్కువ రేట్ అండి. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. పచ్చిరొయ్యలు వేస్తున్నాం కాబట్టి. 2 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిరకాయలండి. ఇక్కడ ఘాటు ఉండవు, అందుకోసం నేను వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు ఈ రంగులో వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇలా చేస్తే కర్రీ కలర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలండి ఇవి. చూడండి, మీరు ఎంత క్వాంటిటీ వేసుకుంటే మీ ఇష్టం. నేను ఒక గిన్నెడు పచ్చిరొయ్యలు తీసుకున్నానండి, 1/2 కేజీ ఉంటాయి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిరొయ్యలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు. పచ్చిరొయ్యల నుంచి నీళ్ళు వస్తాయి, ఫ్రై చేయాలి బాగా. బాగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలండి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు మగ్గిన తర్వాత పెద్ద ఒక టమాటా కట్ చేసి వేసానండి. మీరు 2 అయినా వేసుకోవచ్చు. టమాటాలు మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల కారం వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. కారం వేసి బాగా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో నీళ్లు వేసుకోవాలండి. 1 గ్లాసుడు నీళ్లు వేసుకుంటే సరిపోతాయండి. కొత్తిమీర అవైలబుల్లో లేదండి, మీరు కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాం. ఉప్పు కారం సరిగ్గా సరిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంది. అంతేనండి. చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కదనం వస్తుందండి కర్రీలోకి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ. మీకు నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.